హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ నీట్ పీజీ కౌన్సిలింగ్లో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే స్టెప్ బై స్టెప్ అసలు ఎలా జరుగుతుంది అనేది చాలా మందికి కూడా డౌట్. అంటే ఇప్పుడు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? ఇలా చాలా మంది కూడా కమెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫ్లోని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అయితే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫ్లో గురించి ఆల్రెడీ మన వైఎస్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో యూజర్ మాన్యువల్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇచ్చేశారు. దాన్నే మీకు కొంచెం ఎలాబొరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అయితే ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను టెలిగ్రామ్ గ్రూప్ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నానండి. మీలో ఎవరికైనా నీట్ పీజీ కౌన్సిలింగ్ హెల్ప్ కావాలి అన్నా, డౌట్స్ క్లారిఫికేషన్ కావాలి అన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను హెల్ప్ చేయగలుగుతాను. లేదా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు పర్సనల్గా ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు నేను హెల్ప్ చేయడానికి వీలవుతుంది. కమెంట్ సెక్షన్లో కేవలము స్టేట్మెంట్ రూపంలో మాత్రమే నేను హెల్ప్ చేయగలుగుతాను, కానీ సపోర్టింగ్ డేటా ఏదైనా పంపించాలి అంటే కమెంట్ సెక్షన్లో వీలవ్వదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. ఇంకా ఎవరికైనా మీకు పర్సనల్ ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కావాలి లేదా పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ క్రింద లింక్ ఇచ్చాను. ఈ 2 లింక్స్ను కూడా నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాలో ఎలా జరుగుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కన్వీనర్ కోట అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, రెండింటికి కూడా ప్రాసెస్ ఈజ్ సేమ్. సో ఫస్ట్ మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. చాలా మంది కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్తో పాటుగా అప్లికేషన్ సబ్మిషన్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటుంది అందరికీ. ఇంకా ఎవరైనా చేసుకుని ఉండకపోతే దయచేసి మీరు 7th అక్టోబర్ లోపు లేట్ ఫీ కట్టేనా మీరు చేసుకునే అవకాశం ఉంది. అయితే కొద్దిమంది ఏం చేస్తూ ఉన్నారంటే కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి ఒకటే అనుకొని రెండింటిలో ఏదో ఒకటి అప్లై చేసుకొని ఒక ఫీజు మాత్రమే కడుతూ ఉన్నారు. అలా కాదు, రెండు కూడా 2 డిఫరెంట్ అప్లికేషన్స్ అండి. రెండింటికి సపరేట్ గా ఫీ ఉంటుంది. అయితే మీరు దేనికి ఫీజు కడుతున్నారో ఒకసారి చెక్ చేసుకొని జాగ్రత్తగా మీరు ప్రాసెస్ చేసుకోండి. ఎందుకంటే రెండు కూడా సైమల్టేనియస్ గా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు పొరపాటున మీరు మేనేజ్మెంట్ కోటాకి కట్టుకోవాలి అనుకొని మరలా మీరు అనవసరంగా CQ లో రిజిస్టర్ అయ్యి అక్కడ పేమెంట్ చేస్తే అనవసరంగా డబ్బులు వేస్ట్. ఆ అమౌంట్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వవు, మరలా రీఫండ్ కూడా చేయబడవు. టోటల్ స్టేట్ కౌన్సిలింగ్స్ లో ఎక్కడ కూడా మనకి అమౌంట్ అనేది రీఫండ్ చేయబడదు. కేవలము ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మాత్రమే మనకి రీఫండ్ అవుతుంది, గుర్తుంచుకోండి. సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్. క్లియర్? నెక్స్ట్, ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది, ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే పేమెంట్ చేశాము అనుకుంటాం కానీ మనకి అమౌంట్ డిడక్ట్ అవుతుంది మన అకౌంట్ నుండి, కానీ ఒక్కొక్కసారి ఈ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేమెంట్ సక్సెస్ అని వస్తేనే అప్పుడు మాత్రమే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయినట్లు. సో ఇది ప్రతి ఒక్కరు కూడా మరలా మీ లాగిన్ డీటెయిల్స్ లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. నెక్స్ట్, ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ అన్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అప్లై చేసిన స్టూడెంట్ ప్రొవిజనల్ అప్లికేషన్ ని ప్రింట్ తీసుకొని రెడీగా పెట్టుకోండి, మీ ఫైల్లో పెట్టేసుకోండి. నెక్స్ట్, నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అంటే మీ అప్లికేషన్ సబ్మిషన్ కంప్లీట్ అయిందా లేదా అనేది ఇక్కడ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ కనిపించాలి. అప్పుడు మాత్రమే మీ అప్లికేషన్ కంప్లీట్ గా మీరు సబ్మిట్ చేసినట్లు, అది యాక్సెప్ట్ అయినట్లు. ఓకే, నెక్స్ట్, రీ అప్లోడ్ డాక్యుమెంట్స్. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసినప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు, మీరు ప్రాపర్ గానే అప్లోడ్ చేసి ఉండొచ్చు బహుశా. అయినప్పటికీ కూడా యూనివర్సిటీలో సాఫ్ట్వేర్ లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడం వలన ర్యాండమ్ గా ఆటోమేటిక్ గా సాఫ్ట్వేరే మీరు ఈ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయండి ఇలాంటి మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే MBBS లో మేము ఒక్కొక్క స్టూడెంట్ కి సుమారుగా ఒక 5 to 6 టైమ్స్ రీఅప్లోడ్ చేసాం డాక్యుమెంట్స్. ఇది ఎప్పుడు కూడా జరగలేదు ఇంతకుముందు ఇయర్స్ లో. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ సంవత్సరం ఏపీ ఆన్లైన్ వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఇచ్చారు కాబట్టి ఇది టెక్నికల్ ఇష్యూ వస్తుంది కాబట్టి మేబీ పీజీలో కూడా వస్తుందేమో అని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడిని అలాగే మీ రిజిస్టర్డ్ మొబైల్ కి ఏదైనా SMS మెసేజెస్ వస్తూ ఉన్నాయా, ఈ రెండు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా ఒక మెసేజ్ వచ్చింది అంటే ఇమ్మీడియట్ గా మీరు అలర్ట్ అయ్యి ఇక్కడ లాగిన్ అయ్యి ఏ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయమంటున్నారు, లేదా ఏది చెక్ చేసుకోమని చెప్తున్నారు, లేదా యూనివర్సిటీ వాళ్ళు అంటే దేనికి సంబంధించి అలర్ట్ మెసేజ్ పంపించారు అనేది మరలా ఒకసారి వెరిఫై చేసుకుంటూ ఉండాలి. కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా మీరు డైలీ అంటే రోజుకి కనీసం ఒక 5-6 సార్లు మినిమం మెయిల్స్ చెక్ చేసుకోవాలి. అలాగే మీ మొబైల్కి వచ్చే SMS మెసేజెస్ ను కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాదండి, మీరు ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ చేసిన రోజు నుండి
కంప్లీట్గా మీరు కాలేజ్లో జాయిన్ అయ్యి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా, ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీకు వచ్చినటువంటి ఎటువంటి మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ ఏది డిలీట్ చేసుకోకండి. అర్థమైంది కదా? దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ అన్నారు. ఇక్కడ ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ అన్నారు, ఇక్కడ ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ అన్నారు. ప్రొవిజనల్ అప్లికేషన్ అంటే జస్ట్ మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ మాత్రమే. ఇక్కడ ఫైనల్ అప్లికేషన్ అంటే అర్థం ఏంటంటే మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్, అలాగే మీరు అప్లికేషన్లో ఎంటర్ చేసినటువంటి డేటా అంతా కూడా కంప్లీట్ గా చెక్ చేసి వాళ్ళు వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ అని అక్కడ స్టేటస్ ఇస్తారు రిమార్క్స్ లో. అప్పుడు వచ్చినటువంటి అప్లికేషన్ ఫైనల్ అప్లికేషన్. సో ప్రతి ఒక్కరూ ఈ ఫైనల్ అప్లికేషన్ కూడా ప్రింట్ తీసుకోవాలి. ఇది తీసుకోవాలి, అలాగే ప్రొవిజనల్ అప్లికేషన్ కూడా ప్రింట్ తీసుకోవాలి. ఈ రెండు కూడా మీకు సీట్ వచ్చిన రోజున అడ్మిషన్కి వెళ్ళినప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏ ప్రాసెస్ అయినా ఒకటి అయిపోయిన వెంటనే దానికి రిలేటెడ్ గా ఏది ఉంటే అది పీడిఎఫ్ తీసుకొని ప్రింట్స్ తీసి మీ ఫైల్లో పెట్టుకుంటూ ఉండండి. ఓకే, నెక్స్ట్ అబ్జెక్షన్స్. ఈ అబ్జెక్షన్స్ కి ఈ ఫైనల్ అప్లికేషన్ కి మధ్యలో జరిగేటువంటి ప్రాసెస్ ఏంటంటే మీకు మెరిట్ లిస్ట్ ని ఇష్యూ చేస్తారు. ఓకే, ఈ మెరిట్ లిస్ట్ ఏంటి అంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేసిన తర్వాత మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే మీ డేటా, అప్లికేషన్ ఫిల్ చేసినటువంటి డేటా అంతా వెరిఫై చేసిన తర్వాత అసలు ఈ ఏపీ స్టేట్ లో కన్వీనర్ కోటాకైనా మేనేజ్మెంట్ కోటాకైనా ఎవరెవరు పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ ఉంది దాన్ని ఒక లిస్ట్ లాగా డిస్ప్లే చేస్తారు అఫీషియల్ వెబ్సైట్ లో. దాన్ని మెరిట్ లిస్ట్ అంటారు. మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే మీరు ఏ కేటగిరీలో అప్లై చేసుకున్నారు, లేదా మీకు ఏ రిజర్వేషన్స్ వర్తిస్తాయి, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. అలాగే ఈవెన్ జెండర్ తో సహా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. అన్ని ప్రాపర్ గా ఉంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఏదైనా కానీ మీకు మిస్టేక్స్ ఉంటే అప్పుడు ఇక్కడ అబ్జెక్షన్స్ అని ఉంది కదండి, మీరు మీ యొక్క అబ్జెక్షన్స్ ని తెలియజేయడానికి మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి గ్రీవెన్సెస్ టికెట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీ యొక్క అబ్జెక్షన్స్ ని అక్కడ వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క గ్రీవెన్సెస్ ని సెండ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? అయితే ఈ అబ్జెక్షన్స్ అందరివి తీసుకున్న తర్వాత వాటిని మరలా మోడిఫై చేసి అప్పుడు మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ని మీకు రిలీజ్ చేస్తారు. ఓకే, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మీ పేరు అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయో లేదు మరలా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే అయిన తర్వాత అప్పుడు మీకు వెబ్ ఆప్షన్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ లో ఈ వెబ్ ఆప్షన్స్ రూల్స్ అన్ని కూడా ఇస్తారండి. ఎలా పెట్టుకోవాలి, అలాగే ఏ డేట్స్ లో పెట్టుకోవాలి, నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ లో పెట్టుకొని సెకండ్ రౌండ్ కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి, అంటే కండిషన్స్, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ లో మీకు లభిస్తుంది. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా ఒక 4 to 5 days డేట్స్ ఇస్తారు. ఆ తర్వాత మీకు ఒక రోజు లేదా ఒక 2 days తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు నుండి మీరు రిపోర్టింగ్ కి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. దానికి కూడా మరలా 4 or 5 days మాత్రమే ఇస్తారు కేవలం, అంతకంటే ఎక్కువ రోజులు ఇవ్వరు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఎప్పుడైతే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందో ఆ రోజు నుండే మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్, అలాగే మీరు ఒకవేళ సీట్ అలాట్మెంట్ వస్తే ఇమ్మీడియట్ గా పేమెంట్ చేయడానికి ఆన్లైన్ పేమెంట్ కి అమౌంట్, అంతేకాదు ఒకవేళ మీరు మేనేజ్మెంట్ కోటా అనుకోండి ఎక్కువ అమౌంట్ కాబట్టి ఆ మనీ కూడా ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్డ్ గా ఉండాలి. అర్థమైంది కదా? నెక్స్ట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్. ఈ వెబ్ ఆప్షన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది, రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత అలాట్మెంట్ లెటర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ లెటర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టేటువంటి అమౌంట్ ని యూనివర్సిటీ ఫీ అంటారు. ఈ యూనివర్సిటీ ఫీ అనేది నాన్ రీఫండబుల్ అమౌంట్. అంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఇష్టం ఉంటే వెళ్ళి రిపోర్ట్ చేస్తారు, జాయిన్ అవుతారు కాలేజ్ లో, లేదు అంటే మీ ఇష్టం మానేయొచ్చు, అంటే మీకు అక్కర్లేదు అనుకుంటే. కానీ అమౌంట్ మాత్రం మరలా తిరిగి రీఫండ్ చేయబడదు. కాబట్టి మీరు జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలండి. ఏదైనా ఒక మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అది మనం ఖచ్చితంగా వెళ్ళి జాయిన్ అవుతామా లేదా, లేదా మనం ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తామా లేదా, లేదా మనం పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నటువంటి కౌన్సిలింగ్ కన్వీనర్ కోటాదా మేనేజ్మెంట్ కోటాదా, మనకి ఏది కావాలి, ఇవన్నీ జాగ్రత్తగా మీరు కేర్ఫుల్ గా డెసిషన్స్ తీసుకుంటూ అడుగు వేయాలి. అంతేగాని హడావుడిగా మీకు, అంటే ఇప్పుడంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాబట్టి జస్ట్ కార్డు దగ్గర పెట్టుకుంటున్నారు, ఏదో ఒకటి పేమెంట్ చేయమన్నారు కదా అని పేమెంట్ చేసేస్తున్నారు పొరపడి. పేమెంట్ చేసేటప్పుడు ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి, మరలా డబుల్ చెక్ చేసుకోండి, అప్పుడు మాత్రమే పేమెంట్స్ జాగ్రత్తగా చేసుకోండి. అర్థమైంది కదా? సో అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీ దగ్గర ఉన్న ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్, అంతేకాదు మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ ప్రతి ఒక్కటి కూడా అట్లీస్ట్ 3 కాపీస్ జిరాక్స్ కాపీస్ ఉండాలి. అంటే మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క సర్టిఫికెట్ కూడా అన్ని ఇక్కడ మీరు కౌన్సిలింగ్ లో ఏమైతే మీరు అప్లోడ్ చేశారో అవన్నీ కూడా మినిమం 3 sets జిరాక్స్ కాపీస్ రెడీగా పెట్టుకోవాలి.
అడ్మిషన్కి వెళ్ళినప్పుడు 3 కాపీస్ వాళ్ళు అడుగుతారు. సో మీ ఇంట్లో ఉంచుకోవడానికి కూడా ఒక కాపీ ఎక్స్ట్రా తీసుకోండి. అంటే టోటల్గా ఒక 4 కాపీ జిరాక్స్ కాపీస్ తీసి రెడీగా పెట్టుకోవాలి, గుర్తుంచుకోండి. క్లియర్? అంతేకాదు వాటితో పాటు మీకు ఏ కాలేజ్లో సీటు వస్తే అక్కడ ఎఫిడవిట్స్ ఉంటాయి, బాండ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు తర్వాత కాలేజ్ డిసైడ్ అయిన తర్వాత అవన్నీ ప్రిపేర్ చేసుకొని అడ్మిషన్కి, సో చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి చాలా క్విక్ గా చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. ఇది కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అండి అసలు. అంటే ఏపీలో కన్వీనర్ కోటాకైనా మేనేజ్మెంట్ కోటాకైనా ఇలాగే జరుగుతుంది. సేమ్ ఇలాగే ఒకవేళ మీరు తెలంగాణకు అప్లై చేస్తారనుకోండి, అక్కడ కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ సేమ్. ఎక్కడైనా సరే కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాసెస్ అంతా ఒకటే ఉంటుంది. కాకపోతే డేట్స్, టైమింగ్స్ మారుతూ ఉంటాయి అంతే. అయితే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ మనకి యూజర్ మాన్యువల్లో ఆల్రెడీ పిక్చర్స్ ఇచ్చారు కాబట్టి అవి నేను ఇక్కడ పెట్టాను. సో ఇక్కడ మనకి ఇలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ ఉంటుంది అడుగున, దీని తర్వాత వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఉంటుంది. సో ఒకవేళ మీరు పాత నోటిఫికేషన్స్ చూడాలి అంటే ఇక్కడ స్క్రోల్ బార్ ఉంది కదా, దీన్ని డౌన్వర్డ్ మూవ్ చేసి చూసుకోవచ్చు. లేదా రీసెంట్ గా ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏ చూడాలి అనుకుంటున్నారో దాన్ని ఈ టాప్ లో ఉంటాయి, వాటిని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. రీసెంట్ గా వస్తే దానికి న్యూ అని ఉంటుంది. సో ఇమ్మీడియట్ గా మీరు దాన్ని ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దిస్ ఈజ్ లాగిన్ పేజీ. ఇది ఆల్రెడీ తెలుసు మీకు, ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ వచ్చింది, ఆ రెండు ఎంటర్ చేసి లాగిన్ అవుతారు. అక్కడ మీకు సంబంధించినటువంటి మీ పేజ్ ఉంటుంది. ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది, సర్వీసెస్, టికెట్. డాష్ బోర్డ్ లో ఏముండదండి, సర్వీసెస్ ఉంది కదా, ఈ సర్వీసెస్ లోనే మీరు చేసిన ప్రతి ఒక్క స్టెప్ కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ కనిపిస్తాయి. ఫస్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, అప్లికేషన్ సబ్మిషన్ కదా, సో ఇది కంప్లీట్ అయిపోతే ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ మీద క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ స్టేటస్ అన్నారు, దీన్ని క్లిక్ చేసి స్టేటస్ మీరు ప్రాపర్ గా ఇన్ టైంలో సబ్మిట్ చేస్తారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పేమెంట్ స్టేటస్, పేమెంట్ కూడా సక్సెస్ అయిందా లేదని చెక్ చేసుకోండి. అలాగే ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ సబ్మిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ప్రొవిజనల్ అప్లికేషన్ ప్రింట్అవుట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. నెక్స్ట్ రీ అప్లోడ్ డాక్యుమెంట్స్. ఇక్కడ రీ అప్లోడ్ డాక్యుమెంట్స్ 100% అందరికి వస్తాయని కాదు, ఒకవేళ వస్తే దీని మీద క్లిక్ చేసి అప్పుడు మీరు మరలా ఏ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలో అవి అప్లోడ్ చేయాలి. గుర్తుంచుకోండి, రీ అప్లోడ్ డాక్యుమెంట్స్ అప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఒకసారి మాత్రమే అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది, అంతేగాని ప్రతిసారి మరలా రీ అప్లోడ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసి ఒకసారి చేసి అయ్యో నేను తప్పు చేశాను మరలా ఇలా కాదు మరలా ఇంకొక డాక్యుమెంట్ చేయాలంటే అలా కుదరదు. కాబట్టి రీ అప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా మీరు ఏ డాక్యుమెంట్ ని మరలా ఇప్పుడు చేయబోతూ ఉన్నారో దాన్ని ప్రాపర్ గా రీ అప్లోడ్ చేయండి. ఒకసారి మాత్రమే ఈ ఆపరేషన్ జరుగుతుంది, తర్వాత మరలా ఈ లింక్ మీకు యాక్టివేట్ అవ్వదు, గుర్తుంచుకోండి. ఓకే, ఒకవేళ మోర్ దాన్ 1 డాక్యుమెంట్ కానీ మీరు పంపించాలి అంటే అక్కడ ఓన్లీ ఒక ఫైల్ మాత్రమే పంపించడానికి ఆప్షన్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఎన్ని డాక్యుమెంట్స్ ని పంపించాలో అవన్నీ కలిపి ఒక సింగిల్ PDF చేసి మెర్జ్ చేసి దాన్ని పంపించేయండి సైజ్ చూసుకొని. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ టికెట్ ఉంది కదండి, టికెట్ అంటే ఇంతకు ముందు చెప్పారు కదా అబ్జెక్షన్స్ అని, అంటే గ్రీవెన్సెస్ అంటారు. సో మీకు ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉంటే అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఇష్యూస్ ఉంటే గానీ అప్పుడు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయో సెలెక్ట్ చేసుకోమంటుంది. ఆ ఇష్యూస్ ని సెలెక్ట్ చేసుకొని దానికి ప్రూఫ్ కూడా మీరు పెట్టాలి. అంటే నేను డేట్ ఆఫ్ బర్త్ తప్పు పొరపాటుని ఎంటర్ చేశాను అనుకోండి, నేను డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ చేసుకోవాలి అంటే దానికి ప్రూఫ్ ఏంటి, 10th క్లాస్ మార్క్స్ లిస్ట్, దాన్ని మీరు అప్లోడ్ చేయాలి. అలాగే సపోజ్ మీరు MBBS మార్క్స్ లిస్ట్ మీద నెంబర్ తప్పు ఎంటర్ చేశారు అనుకుందాం, ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి, అక్కడ MBBS మార్క్స్ లిస్ట్ అని క్లిక్ చేయాలి, దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ మార్క్స్ లిస్ట్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు ఏ టైప్ అయితే చేయాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా జాగ్రత్తగా ఒకసారి మాత్రమే సెలెక్ట్ చేసుకొని అన్నింటినీ కలిపి ఒక సింగిల్ PDF చేసుకొని మీరు సబ్మిట్ చేయండి, గుర్తుంచుకోండి. ఇది కూడా అంతే, గ్రీవెన్సెస్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రీవెన్స్ పంపిద్దామంటే కుదరదు, ఒకసారి మాత్రమే ఆపరేషన్ ఎనేబుల్ అవుతుంది, గుర్తుంచుకోండి. అందుకనే మీరు ఈ అప్లికేషన్ స్టేటస్, పేమెంట్ స్టేటస్ ఇవన్నీ కూడా అంటే ఈ ప్రొఫెషనల్ అప్లికేషన్ ఒకసారి చెక్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా నెంబరు, డిజిట్స్, లెటర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో, మెయిల్ ఐడీస్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్స్, దానిలో డిజిట్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. ఎవ్రీథింగ్ చిన్న మిస్టేక్ ఉన్నా సరే ప్రాబ్లం అండి, గుర్తుంచుకోండి. సో ఇవి ఏ ఒక్కటి ఉన్నా సరే ఇక్కడ గ్రీవెన్సెస్ దగ్గర క్లిక్ చేసి మీ యొక్క గ్రీవెన్సెస్ ని సబ్మిట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు కరెక్ట్ చేసింది వస్తుంది, దాన్ని మరలా ఒకసారి చేసుకోండి. ఒకవేళ రాలేదనుకోండి అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మీరు లాగిన్ పేజ్ లోనే అక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంటుంది, ఆ కాంటాక్ట్ అస్ దగ్గర ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి, ఫోన్ నెంబర్లు ఉంటాయి, ఇమ్మీడియట్ గా మీరు మెయిల్ చేసేసేయండి.
ఏ ప్రాబ్లం ఉంటే దాన్ని యూనివర్సిటీకి మెయిల్ చేస్తే వాళ్ళు వెంటనే ఆన్సర్ ఇస్తారు. ఫోన్ అయితే లిఫ్ట్ చేయరేమో కానీ మెయిల్కి అయితే మాత్రం డెఫినెట్గా ఆన్సర్ వస్తుందండి. ఓకే, రీ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఒక్కొక్కసారి మీరు అంటే ఆల్రెడీ ఇంతకు ముందు చేసిందే మరలా రీ అప్లోడ్ చేసుకోవచ్చు వాళ్ళు మరలా పంపించమంటే. అంతేగాని రీ అప్లోడ్ చేయమన్నారు కదా అని పొరపాటు నేను చేసిన తప్పేమో ఇంతకు ముందు చేసింది ఇప్పుడు కరెక్ట్ గా పంపించాలి ఏమని మరలా దాన్ని మీరు మాడిఫై చేయక్కర్లేదు. మీ దగ్గర ఉన్నది ఇంతకు ముందు కరెక్ట్ గా అప్లోడ్ చేసింది అయినా సరే అది సాఫ్ట్వేర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదా నిజంగానే మీరు రాంగ్ డాక్యుమెంట్ లేదా ఇంప్రాపర్ డాక్యుమెంట్ పంపించి ఉండొచ్చు. కాబట్టి ఈ రెండింటిలో దేనికి సంబంధించి వాళ్ళు అడుగుతున్నారు అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకొని దాని ప్రకారంగా పంపించండి. క్లియర్? సో ఇలా మీరు మీ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ ని జాగ్రత్తగా చేసుకోవాలండి. ప్రతిదీ కూడా అంటే ఏ ఒక్క చిన్న స్టెప్ లో ఏ చిన్న మిస్టేక్ జరిగినా సరే మీరు చాలా ఇబ్బంది పడతారు తర్వాత. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు ఇప్పుడు ఏపీ స్టేట్ నోటిఫికేషన్ వచ్చేసింది కదా, మరి ఏపీ స్టేట్ కౌన్సిలింగ్ కంటిన్యూ అయిపోతుందా, ముందు కంప్లీట్ చేసేస్తారా? అలాగే కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి రెండు నోటిఫికేషన్స్ ఒకేసారి రిలీజ్ అయ్యాయి కదా, రెండు కూడా ఒకేసారి సైమల్టేనియస్ గా జరుగుతాయా? ఆల్ ఇండియా కోటా ముందు జరుగుతుందా లేక స్టేట్ కోటా కౌన్సిలింగ్ జరుగుతుందా? ఇవన్నీ కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. గుర్తుంచుకోండి, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ రిజల్ట్ రాకుండా అసలు స్టేట్ కోటాస్ లో ఎక్కడ కూడా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయరు. అంటే రిజల్ట్ ని అనౌన్స్ చేయకూడదు. సో ఆల్ ఇండియా కోటాలో మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ బులెటిన్ కానీ లేదా కౌన్సిలింగ్ స్కెడ్యూల్ కానీ వాళ్ళు రిలీజ్ చేయలేదు, అంటే ఇంకా టైం ఉంది అని అర్థం. మరి స్టేట్ వాళ్ళు ఎందుకు మేడం అప్పుడే స్టార్ట్ చేశారని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడే మీరు విన్నారు కదా, సో ఈ స్టెప్స్ అన్ని వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇది చాలా లెంతీ ప్రాసెస్ అండి. చాలా మంది కొన్ని వేల మంది అప్లై చేస్తారు స్టూడెంట్స్. సో దీనికి ప్రాసెస్ అంతా చేయడానికి ఆల్మోస్ట్ 15 days టైం పడుతుంది యూనివర్సిటీకి. ప్రతి ఒక్క డాక్యుమెంట్ ని కూడా వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. వాళ్ళకి టైం పడుతుంది కాబట్టి ముందుగా ఈ గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుంటున్నారు. అంతేగాని వెబ్ ఆప్షన్స్ ఇచ్చి రిజల్ట్స్ అనౌన్స్ చేసి మిమ్మల్ని జాయిన్ అయిపోమని చెప్పరు. ఫస్ట్ మీకు జరిగే కౌన్సిలింగ్ మాత్రం ఖచ్చితంగా సో ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 మాత్రమే ఫస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత మాత్రమే మీకు స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ స్టార్ట్ అవుతాయి. స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో కూడా ఫస్ట్ కన్వీనర్ కోటా స్టార్ట్ అవుతుందండి. కన్వీనర్ కోటా రౌండ్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మేనేజ్మెంట్ కోటా స్టార్ట్ అవుతుంది. యూజువల్ గా అయితే ఇంతకు ముందు కన్వీనర్ కోటా ఒక 2 or 3 రౌండ్స్ అయ్యేంత వరకు మేనేజ్మెంట్ కోటా స్టార్ట్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి అందుకని వీళ్ళు ఆల్మోస్ట్ రెండు కూడా ఒక 1 week or 10 days గ్యాప్ తో రన్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీకు కన్వీనర్ కోటాలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోండి, మీరు మేనేజ్మెంట్ కోటా కూడా పెట్టుకున్నారు అనుకోండి అప్లికేషన్, మేనేజ్మెంట్ కోటాలో ఫస్ట్ సీట్ వచ్చింది మీకు రౌండ్ 1 లో, కన్వీనర్ కోటా రౌండ్ 1 లో రాలేదనుకుందాం. ఇక్కడ కంపల్సరీ జాయిన్ అవ్వాలా లేదనేది కండిషన్స్ రూల్స్ ఇవన్నీ కూడా వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ లో మనకి ఇస్తారు. ఒకవేళ మీరు జాయిన్ అయ్యారు అనుకుందాం సేఫ్టీగా ఎందుకైనా మంచిది అని, ఆ తర్వాత కన్వీనర్ కోటా రౌండ్ 2 లో మేము ట్రై చేద్దాము అనుకుంటే ఇక్కడ సీట్ రావచ్చు మీకు. సో నో ప్రాబ్లం అండి. ఇక్కడ కూడా ఏంటి, ఈ రౌండ్ 1 తర్వాత మీకు ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంటుంది. ఈ ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని చక్కగా రౌండ్ 1 లో సీట్ వస్తే ఇక్కడికి వెళ్ళిపోవచ్చు, ఇది క్యాన్సిల్ చేసుకొని ప్రాబ్లం ఏమి లేదు. ఇలా ఈ రూల్స్ అన్ని కూడా వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్స్ లో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని చదవాల్సిందే. ఒకరు చెప్తే అర్థమయ్యేది కాదండి, ఎవరికి వాళ్ళు చదువుకోవాలి. డౌట్ వచ్చినప్పుడు అడిగితే ఎవరైనా హెల్ప్ చేస్తారు, గుర్తుంచుకోండి. క్లియర్? ఇలా కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇది ఆల్ ఇండియా కోటాకి స్టేట్ కోటాకి ఉన్నటువంటి లింకు. సో మీరు కంగారు పడాల్సింది ఏమి లేదు. కాకపోతే ఏదైనా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు వాళ్ళు ఇచ్చినటువంటి డ్యూ డేట్ లోగా మాత్రమే అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోండి. అనవసరంగా లేట్ ఫీలు కట్టి ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి నష్టపోకండి. నేను చెప్పేది ఇది ఒకటేనండి. ఎప్పుడైనా మీరు రిజిస్టర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అదేదో ముందుగా చేసుకుంటే డబ్బులు సేవ్ అవుతాయి. అర్థమైందా? సో వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, తప్పనిసరిగా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అంతేకాదు నా ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.